ఈరోజు పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను రెండోసారి అంటే ఎన్నోసార్లు వచ్చాను కానీ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా బనగానపల్లికి వచ్చాను. మీ అభిమానం చూస్తున్నాను. ఎప్పుడు బనగానపల్లికి వస్తే ప్రత్యేకమైన ఆప్యాయతను చూస్తాను. అలాంటి మీరందరిని అడుగుతున్నా, 2 ఏళ్లుగా బాగున్నారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. బాగున్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మార్పు వచ్చిందా లేదా? ఎన్నికల్లో మేము ఒక మాట చెప్పాం. ఆ రోజు కూడా నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి మేము ఎన్డీఏ ఏర్పాటు చేసినప్పుడు ఒక మాట చెప్పాం. రాష్ట్రం విధ్వంసం అయ్యింది, పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం రావాలి, తప్పకుండా చేస్తామని చెప్పాం. ఆ రోజు ఒక మాట చెప్పాను. ఒకటి అభివృద్ధి, మెరుగైన సంక్షేమం, ఇబ్బందులు లేని సుపరిపాలన ఇస్తానని చెప్పాం. ఈ 2 ఏళ్లలో ఇది జరుగుతా ఉందా లేదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను మళ్ళీ ఒకసారి. అయితే మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సమస్యలు వారసత్వంగా వస్తాయి, కొన్ని సమస్యలు కొంతమంది వ్యక్తులు సృష్టిస్తారు. మిమ్మల్ని అందరినీ క్షోభ పెట్టిన పెద్ద సమస్య భూ సమస్య. గత పాలకుల యొక్క పాపాలు, లక్షల కుటుంబాలు ఈ అరాచకానికి దెబ్బతిన్నారు. నేను ఎన్నికలప్పుడు తిరిగినప్పుడు నేను చూశాను మిమ్మల్ని అందరినీ. కొత్తగా ఆ రోజు కొత్త పుస్తకం తీసుకొచ్చారు, ఒక చట్టాన్ని. ఆ చట్టం మీరు తీసుకొస్తే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నేను ఎక్కడికి పోయినా ప్రజల్లో భయం. రెండోది, ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడికి వచ్చినా ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా మీ భూమిని 22A కింద పెట్టారు. టెక్నాలజీ ఉపయోగించుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో 22A అంటే గవర్నమెంట్ భూమి. మీరు వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వకపోయినా, మీరు వాళ్ళకి సహకరించకపోయినా మీ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని ల్యాండ్ టైటిలింగ్ తీసుకురావడం, కొన్ని దిక్కళ్ళ 22A కింద పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అప్పటికే కొన్ని భూముల్లో సమస్యలు ఉన్నాయి. ఇది చేసిన తర్వాత సమస్య జటిలమైంది. నేను ఇదే నియోజకవర్గంలో ఎన్నికల రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తగలబెట్టి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ సమస్య పరిష్కరిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. చట్టాన్ని రద్దు చేశాం. భూ వివాదాల పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నాకు మొట్టమొదటిసారిగా 95లోనే 94లో నేను రెవెన్యూ మంత్రిని, ఫైనాన్స్ మినిస్టర్గా అయ్యాను. అప్పుడే స్టడీ చేశాను. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొన్ని సమస్యలు ఎక్కువ ఉండేటివి. దానికి కారణం నిజాం పాలనలో ఎప్పుడు కూడా భూములన్నీ అనేక మందికి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, అప్పుడే పగడ్బందీ అయినటువంటి ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ కూడా పెట్టుకొని చేశారు. మనం అందరూ కొంతమంది పెద్దవాళ్ళకి ఉండేవాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ రోజు జమాబందీ చేసేవాళ్ళు. సంవత్సరానికి ఒక్కసారి జమాబందీ చేసి మీ ఆస్తి మీదని మన లెక్కలు రాసేవాళ్ళు. దానికి పన్ను కూడా కట్టేవాళ్ళం. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన భూమి పైన పన్ను కట్టడం ఏంటి? అందుకే భూమి పన్ను రద్దు చేస్తానని రద్దు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే తులసమ్మ గారు ఒక విషయం చెప్పారు. నాకు అనుభవం ఉండి కూడా ఈ సమస్య పరిష్కారం చేయాలంటే చాలా జటిలమైన సమస్య, చాలా సున్నితమైన సమస్య. భూమి మీది, మీ భూమి మీద ఫోటో ఆనాటి పాలకులది. భూమి చుట్టూరు సర్వే రాళ్లపైన కూడా ఫోటో వేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఫోటో పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళే పరిస్థితికి వచ్చింది.
అది ఆలోచించిన తర్వాత నేను ఆలోచించాను, ఒకవేళ వేస్తే మీ నాన్న ఫోటోనో మీ తాత ఎవరైతే ఆ భూమి ఇచ్చారో వాళ్ళ ఫోటో వేయాలి, కానీ వీళ్ళ ఫోటో వేసుకోవడం తప్పని ఆ ఫోటోను రద్దు చేసి రాజముద్రతో ఈరోజు మీకు పట్టాలు ఇస్తున్నాం. ఆ తర్వాత ఆలోచించాను, మళ్ళీ ఎవరైనా దుర్మార్గులు వస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ రికార్డులు మార్చే పరిస్థితికి వస్తారు. నేను కానీ ఏమారితే కింద నుండే వాళ్ళు దళారులు కూడా తయారవుతారు. మేము మీకు పట్టా ఇప్పిస్తాం, రేట్ ఎంత ఇస్తామని. అందుకే నేను ఇవన్నీ ఆలోచించి సర్వే మొదలుపెట్టాం, రీసర్వే చేస్తున్నాం. ఆ రీసర్వేలో కూడా రైతుకి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం. మీకు పంపించిన తర్వాత మీరు వస్తే మీ సమక్షంలో సర్వే చేపిస్తున్నాం. నీకు ఎంత భూమి ఎన్ని ప్లేసుల్లో ఉంటే అవన్నీ కూడా రాసి మీ పేరుతో ఎక్కడెక్కడున్నాయో వివరాలు రాసి మీకు అందజేస్తున్నాం. మీరు అవన్నీ చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఉన్నాయని ఒప్పుకుంటే మీరు సంతకం పెడితే అప్పుడు మెడ్రాసుకు పంపించి సెక్యూరిటీ ప్రెస్లో ఈ పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాం. ఇది ఎవడంటే వాడు చేయడానికి వీలు లేదు. మన కరెన్సీ ఉంది, కరెన్సీని మన డబ్బుల్ని వేరే వాళ్ళు డూప్లికేట్ ప్రింట్ చేయడానికి వీలు లేదు. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం. మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా ఉండాలని నేరుగా ఇలాంటి మీటింగులు పెట్టి గ్రామ సభల ద్వారా మీకు ఇప్పిస్తున్నా. అదే మరిగా మిమ్మల్ని అందరినీ ఐవీఆర్ఎస్ అడుగుతున్నాను, సమాచారం అడుగుతున్నాను, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాను. ఇప్పటికి 7 సార్లు 7 నెలల్లో ఇక్కడ జిల్లాలకు వచ్చాను. నేను ఒక ఉద్యమంగా తీసుకున్నాను, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా తీసుకున్నాను. నా ఆలోచన ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మీ అన్ని సమస్యలు పరిష్కారం చేసి శాశ్వత పరిష్కారం చేసి మీకు అండగా ఉండాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నా. 7 నెలలుగా వచ్చాను, ఇంకా నాకు 8 నెలలు పడుతుంది. 7 నెలలు వస్తే ఇప్పుడు మీరు చూస్తే 6,887 గ్రామాల్లో సర్వేలు చేశాం. 29,04,000 పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఇంకో పక్క అందులో క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ కొడితే అసలు రికార్డులో మీదా మీ పేరు మారిందా కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. అక్కడ కంప్యూటర్ కూడా ఎవడో మార్చకుండా అక్కడ కూడా మీరు చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. అంత మునుపు కూడా ఎవరంటే వాళ్ళు మార్చేయడం, మార్చేసిన తర్వాత అడిగితే సమాధానం కూడా చెప్పకుండా ఎవరు మార్చారని కూడా తెలియకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ సమస్య లేదు. ఎవరైనా ఎక్కడైనా కలబెడితే కంప్యూటర్ ఎవరు కలబెట్టారో చెప్పే పరిస్థితి వస్తుంది. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇంకా 8 నెలలు నాకు పడుతుంది. 8 నెలల్లో నేను పూర్తి చేస్తే మార్చి 2027కి ఇప్పటి నుంచి 9,833 గ్రామాల్లో 72,07,605 పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలా. అది ఇస్తే నాకు ఒక తృప్తి. నేను ఒక మంచి పని చేసి శాశ్వతంగా రైతులకు విముక్తి చేసిన వాడిని అవుతాను. తప్పకుండా చేసి నా యొక్క నిజాయితీ నిరూపించుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలలో రాష్ట్రంలో 428 గ్రామాలు 2,48,00,000 పాస్ పుస్తకాలు అందించాం. నంద్యాల 8,412, బనగానిపల్లిలో 1,125 పాస్ పుస్తకాలు అందించాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇంకో పక్కన ఇవి జరిగితే భూ వివాదాలు ఉండవు. కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ ఉన్నారు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను,
ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమం. ఎలాంటి అజాగ్రత్త తగదు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా రైతుకు మనం పట్టా ఇవ్వగలిగితే రైతు శాశ్వతంగా ఆనందంగా ఉంటాడు, కృతజ్ఞతగా ఉంటాడు. అది చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకో పక్కన విలేజ్ ఇనాములు ఉన్నాయి. ఇలాంటివి కూడా చూస్తే అవి కూడా 22,000 కల్పించారు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం మార్పులు చేర్పులు చేసి మీకు ఇస్తున్నాం. ఈరోజు 1971 గ్రామాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశాం. ఆటోమిటేషన్ తీసుకొచ్చాం. వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని ఇప్పుడు ఆవిడ భర్త చనిపోయారు, ఆ ప్రాపర్టీ ఎవరికి రావాలి? ఆవిడకి రావాలి. దానికి కూడా ఆఫీసులు తిరిగే పరిస్థితి. ఇప్పుడు దీనిపైన ఎక్కడ తహసీల్దార్ ప్రమేయం కూడా లేకుండా 6,80,854 మంది ఆటోమిటేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు టెక్నాలజీ విరివిగా వాడుతున్నాం. దీనివల్ల మీరు చూస్తే భవిష్యత్తులో ఎక్కడ కూడా అధికార యంత్రాంగంతో పని లేకుండా మీ పని మీకు జరిగే పరిస్థితి వస్తుంది. తిరుపతి జిల్లా సెట్టిపల్లి ఎన్నో సంవత్సరాలుగా 70 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్య మొన్నే పరిష్కారం చేశాం. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు 70 ఏళ్ల సమస్య, అది కూడా పరిష్కారం చేశాం. మొన్నే చిత్తూరు జిల్లా కంగుంది, అక్కడ కూడా పరిష్కారం చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊరిలో కూడా ముఖ్యమైన సమస్య మొన్న నేను డోన్కు వచ్చినప్పుడు నా దృష్టి తీసుకొచ్చారు. అది కూడా వక్ఫ్ బోర్డులో ఉంది. దగ్గర 2,000 ఎకరాల భూమి, 750 మంది పైన రైతులు చాలా బాధపడ్డారు. దానికి శాశ్వత పరిష్కారం చూపించి ఈరోజే